బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలీసులపై మాజీ మంత్రి కోప్పుల ఈశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు తెల్లవారితే చాలు బల్ల కింద చేయి చాచకుండా కథ నడవదని హాట్ కామెంట్స్ చేశారు. లంచం తీసుకోకుండా పోలీసులకు రోజు గడవదని, దందాలపై నాయకులు దృష్టి పెడితే ఒక్క పోలీసు కూడా విధులలో ఉండరన్నారు కోప్పుల ఈశ్వర్. మీరు కళ్ళు కరెక్ట్ గా నిజమైనటువంటి దృష్టితో చూసినట్టయితే మనకు వాళ్ళ పడాలా, మనం వాళ్ళకు భయపడాలా, ఎవరికి భయపడాలో తెలుస్తుంది. నిజంగానే మండలంలో నేను చెప్తా ఉన్నా, మీరు ఒకసారి దృష్టి పెట్టండి. ఎన్ని రకాల దండాలు నడుస్తున్నాయి. ఈ దండాలను నడుస్తుంటే వాటి గురించి మీరు దృష్టి పెట్టండి. రకరకాల దండాలు నడుస్తున్నాయి. తెలవదా? నెల రోజులు ఒకవేళ దృష్టి పెట్టదలుచుకుంటే ఒక పోలీస్ అయినా ఒకడా అసలు లంచం తీసుకోకుండా గంట రావాలి. ఎవరికి భయపడాలి? బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. తుంగభద్ర డ్యాం కింద ఉన్న సాగు రైతులకు ఇబ్బందులు తప్పేలా లేదు. జలాశయంలో పూర్తి స్థాయి నీటి నిల్వకు అవకాశం లేక నీటి కేటాయింపులు తగ్గిపోయాయి. దీంతో కాలువలకు త్వరగా నీటిని విడుదల చేయాలని రైతన్నలు కోరుతున్నారు. అయితే తుంగభద్ర డ్యాంలో ఒక గేటు కొట్టుకుపోవడంతో మిగిలిన గేట్లు ప్రమాదకర స్థితిలో ఉండడంతో పూర్తి స్థాయిలో వాటర్ స్టోరేజ్ చేయలేమని అధికారులు చెప్పారు. రబీకి కూడా నీళ్లు ఇవ్వబోమని బోర్డు తెలిపింది. కృష్ణా ట్రైబ్యునల్ కేటాయింపుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు తుంగభద్ర నుంచి 66.5 టీఎంసీలు ఇవ్వాలి. జలాశయంలో నిల్వ సమస్య కారణంగా అందుబాటులో ఉండే నీటిని లెక్కించి కేవలం 37.6 టీఎంసీలే ఇవ్వగలమని తుంగభద్ర బోర్డు నిర్ణయించింది. ఇక ఈ సవాళ్ల నేపథ్యంలో ఖరీఫ్ కు సన్నద్దమవుతున్న రాయలసీమ రైతులు జూలై 1 నుంచి తుంగభద్ర కాలువలకు నీరు విడుదల చేయాలని కోరుతున్నారు. తుంగభద్రలో నీటి నిల్వ 40 టీఎంసీలు దాటితే ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ అధికారులు పంపే ఇండెంట్ ప్రకారం నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే తుంగభద్ర బోర్డు అధికారులతో ఈ అంశాలపై రాష్ట్ర అధికారులు సంప్రదింపులు జరిపారు. దిగువ కాలువ వ్యవస్థలో మరమ్మతు పనులు జరుగుతున్నందున జూలై 15 నుంచి నీటి విడుదల సాధ్యమవుతుందని బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. ఇక 15 రోజులు ఆలస్యమైతే చివరిలో సమస్యలు వస్తాయనేది రాష్ట్ర రైతుల ఆందోళన. ఒకవేళ ముందే నీటిని విడుదల చేయాలంటే కాలువల మరమ్మతు పనులు నిలిపివేయాల్సి ఉంటుంది. మరోవైపు ఖరీఫ్ కాలంలో కర్నూలు కడప కాల్వ కింద 2 ఉమ్మడి జిల్లాల్లో 1.76 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. అటు శ్రీశైలం నీటి మట్టాలు, ఇటు సుంకేశుల వద్ద ప్రవాహాలు పరిగణలోకి తీసుకుని కేసీ కాలువకు నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం సుంకేశుల వద్ద 2000 క్యూసెక్ల ప్రవాహాలు మాత్రమే ఉన్నాయి. శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టం ఉంటే తప్ప పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకునే అవకాశం ఉండదు. అటు నదీ ప్రవాహాలు, ఇటు శ్రీశైలం పరిస్థితి మెరుగుపడాలి. ఆ తర్వాతే కేసీ కాల్వకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవడం మేలు అనే అభిప్రాయంతో జలవనరుల శాఖ ఉంది. గతంలో ఒకసారి మే చివరిలో కేసీ కాల్వకు నీరు విడుదల చేశారు. ఆ తర్వాత 10-15 రోజుల్లోనే ప్రవాహాలు లేక ఆయకట్టు రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడ్డారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ ఫోన్లలో అందిస్తారు. ఎస్ కిషోర్. సోని, ఈ యొక్క తుంగభద్ర డ్యాం నుంచి దానికి దిగువన ఉన్నటువంటి కర్నూలు జిల్లాకు సంబంధించిన రైతులు పూర్తి స్థాయిలో కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. సమృద్ధిగా నీళ్లు ఉన్నప్పటికీ కూడా వాటిని సరైన సమయంలో అందుకోలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. ఏదైతే ఇప్పుడు పంటలకు ఖరీఫ్ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ ఖరీఫ్ సంబంధించి రాయలసీమ రైతులందరికీ కూడా జూలై 1వ తేదీ నాటికి తుంగభద్ర నుంచి నీళ్లు విడుదల చేయాల్సి ఉంది. అయితే ప్రక్రియ మాత్రం కాస్త లేట్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు కెనాల్లో మరమ్మతులు జరుగుతున్న నేపథ్యం, మరోవైపు తుంగభద్ర డ్యాం లో పూర్తి స్థాయి నీటిని ఉంచుకోలేని పరిస్థితి.
ఈ రెండింటి నేపథ్యంలో రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సుమారుగా 2 వారాలకు పైగా ఆలస్యం అవుతుందని చెప్పి నీటిపారుదల శాఖ అధికారులు రైతులకు చెప్తున్న నేపథ్యంలో వారు ఆందోళన చెందుతున్నారు. పూర్తి స్థాయిలో ఇటు ఖరీఫ్ సరైన సమయంలో నీరు అందాలంటే జూలై 1వ తేదీకంతా నీళ్లను విడుదల చేసి తీరాలి. అలా చేయని పక్షంలో తర్వాత పంట మధ్యలో వచ్చేసరికి సరైన సమయంలో నీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఒకవైపు ఈ సంవత్సరం అటు తుంగభద్ర, గోదావరి, కృష్ణ సంబంధించి అన్ని చోట్ల కూడా వర్షాలు పడి నీళ్లు సమృద్ధిగా జలాశయాలకు వస్తున్న నేపథ్యం ఉన్నప్పటికీ కూడా ఏదైతే తుంగభద్ర డ్యామ్ లో ఒక గేట్ కొట్టుకుపోయిన నేపథ్యం, అక్కడ వాటి పరిస్థితి భద్రత పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసుకునే పరిస్థితి లేని సందర్భంలో ఎప్పటికప్పుడు కూడా 40 టీఎంసీల నీటిని మించి అక్కడ నిల్వ చేసుకోలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో కిందికి ఏదైతే ఇటు కేసీ కెనాల్ కు కానీ రాయలసీమకు సంబంధించినటువంటి నీటిని ఏదైతే విడుదల చేయాలో తుంగభద్ర బోర్డు చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. దానికి తోడు ఇటు కేసీ కెనాల్ కానీ ఇటు ఏదైతే తుంగభద్ర జలాలను రైతులకు అందించే స్కీమ్స్ అన్నింటిలో కూడా జరుగుతున్న కాలువ మరమ్మతు పనులు కూడా దీనికి ప్రతిబద్ధంగా మారుతున్నాయి. ప్రస్తుతానికి తుంగభద్రలో 42 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ కూడా ఈ కెనాల్స్ కు నీటిని తరలించలేని పరిస్థితి కొనసాగుతుంది. అయితే గత నెల రోజులుగా కూడా కేసీ రైతులు ఇటు రాయలసీమ రైతులందరూ కూడా ఇరిగేషన్ అధికారులను రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. జూలై 1వ నాటికి ఖచ్చితంగా నీటిని విడుదల చేయాలి, లేకపోతే పూర్తి స్థాయిలో కూడా లక్షలాది ఎకరాల్లో ఈ యొక్క పంటలు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. రైతులకు తీవ్ర నష్టం, అన్యాయం జరుగుతుందని చెప్పి వారు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఖరీఫ్ కాలంలో సుమారుగా ఇటు ఉమ్మడి జిల్లాలో కర్నూలు, కడప కాలువ కింద, కేసీ కెనాల్ కింద దాదాపు 1.76 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. ఒకవైపు శ్రీశైలం వైపు అలాగే సింగేశ్వరం నుంచి కూడా నీటి ప్రవాహాలు కొనసాగుతున్న నేపథ్యంలో వీటిని సరైన సమయంలో నీటిని విడుదల చేయడం వల్ల రైతులను ఆదుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రభుత్వాలు మేల్కోవాలి. తక్షణమే ఈ యొక్క అయితే కేసీ కాలువలో మరమ్మత్తు పనులు చేపట్టడం అన్నది చాలా ఆలస్యంగా మొదలుపెట్టారు. దాని కారణంగా ఈ యొక్క 2 వారాలు 3 వారాల సమయం లేట్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి నీటిని విడుదల చేసేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలను చేపట్టి జూలై 1 నాటికి నీటిని విడుదల చేయాలని ఇక్కడ రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సోని. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కిషోర్.